హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి అప్పుడే చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? 14 ఇంకా రాలేదు కదా, వేళ 7 తారీఖే కదా అంటున్నారా? ఏంటంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే 7 రోజులు చేసుకుంటున్నారు. ఆ 7 రోజులు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు నుంచి మొదలుపెట్టి 14వ తారీఖు దాకా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. అది ఈ ప్రేమికులందరూ ఎంతో లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసే రోజు అనమాట వ్యాలంటైన్స్ డే అంటే. వాళ్ళే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా మనం కూడా ప్రేమిస్తాం కదా మన వాళ్ళని. మనం కూడా సరదాగా మన మనసు ఉంటే కనుక మనం కూడా వాళ్ళకి ప్రపోజ్ చేయొచ్చు, మా గులాబీలు ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట వాళ్ళతో పాటు. ఏంటంటే ఇప్పుడు 7 రోజులు ఏంటంటే, ఇప్పుడు 1వ రోజున ఏం చేస్తున్నారంటే రెడ్ రోజ్ ఇస్తారు. అంటే వాళ్ళ ప్రపోజ్ చేయడం ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రేమని తెలియజేస్తారు. 2వ రోజు ఏం చేస్తారంటే ప్రపోజ్ డే, ఆ రోజుని ప్రపోజ్ చేస్తారట. ఫస్ట్ రోజుని ప్రేమను తెలియజేసే రోజు, 2వ రోజు ప్రపోజ్ చేస్తారు, 3వ రోజు చాక్లెట్ డే, 4వ రోజు టెడ్డీ డే, 5వ రోజు కిస్ డే, 6వ రోజు హగ్ డే, 7వ రోజు ఆఖరి రోజు ఇంక వాళ్ళ ప్రేమని పండించుకునే రోజు అనమాట. ఆ రోజుని వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళ ప్రేమికులకి, వాళ్ళ ఆడవాళ్ళకని మగవాళ్ళకని వాళ్ళ ప్రేమికులకి తెలియజేస్తారనమాట. ఇది ఈ రోజున ఏంటి, రోజ్ డే. రోజు గులాబీ పువ్వు ఇచ్చుకునే రోజు అనమాట. గులాబీ పువ్వు ఇచ్చుకోవడంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, రకరకాల గులాబీలు ఉన్నాయి కదా. ఆ గులాబీలు మనలో ఉన్న భావాన్ని తెలియజేస్తాయి. ఏ రోజు ఇస్తే ఏంటో చూద్దాం. గులాబీ రెడ్, గాఢమైన రొమాంటిక్, నా మీద నీకు చాలా ప్రేమ ఉందని చెప్పడానికి. ఎల్లో రోజేమో సున్నితమైనటువంటి భావాలు ఉన్నాయి నీ మీద అని చెప్పడానికి, అంటే స్నేహపూరితమైన భావాలు. వైట్ రోజు ఎందుకు ఇస్తారంటే స్వచ్ఛమైన అభిమానాన్ని, నీ మీద నాకు స్వచ్ఛమైన అభిమానం ఉంది అని చెప్పడానికి వైట్ రోజు ఇస్తారు. ఇంకా లేత గులాబీ ఎలా ఇస్తారంటే కృతజ్ఞత, అడ్మిరేషన్, అంటే వాళ్ళంటే ఇష్టం అన్నమాట బాగా వీళ్ళకి. ఆ రోజునిచ్చి వాళ్ళ యొక్క భావాన్ని తెలియజేస్తారనమాట. ఈ విధంగా వ్యాలంటైన్స్ డే 7 రోజులు కూడా మీ భావాలను అనుసరించి ఆ రోజుని ఇచ్చి, రోజెస్ని ఇచ్చి, ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కదా రోజు డే. ఇంకా ఎన్ని ఉన్నాయి, 6 రోజులు ఉన్నాయి. ఇంకా 6 రోజులకి కూడా ఒక్కో రోజు ఏం చేస్తారో మనం నెక్స్ట్ చాక్లెట్ డే గురించి, తర్వాత టెడ్డీ డే, ప్రపోజ్ డే ఉన్నాయి కదా. రేపు ఏంటంటే ప్రపోజ్ డే, దాని గురించి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.